ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ప్రగతి రథం సానుకూల సంకేతాలతో దూసుకుపోతున్నా కొన్ని కీలక రంగాలు సవాలు విసురుతున్నాయి. జీఎస్టీ వసూళ్లు, పారిశ్రామిక పెట్టుబడులు రికార్డు స్థాయిలో నమోదవుతుంటే తయారీ రంగం మందగమనం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఆందోళన కలిగిస్తున్నాయి. వృద్ధి రేటులో జాతీయ సగటును మించిపోతున్న ఏపీ స్థిరమైన ఆర్థిక సమతౌల్యం సాధించడమే లక్ష్యంగా ఇప్పుడు అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన శాఖాధిపతుల సమీక్షలో 2026 జూన్ నాటి ఆర్థిక నివేదిక రాష్ట్ర ప్రగతి ముఖచిత్రాన్ని కళ్లకు కట్టింది. ఆంధ్రప్రదేశ్ ఖజానాకు పన్నుల రూపంలో భారీగా ఆదాయం సమకూరుతోంది. 2026 జూన్ నెలలో ఏకంగా 8,608 కోట్ల పన్నుల రాబడి రాగా ఇది గత ఏడాదితో పోలిస్తే 18.2% పెరగడం విశేషం. కేవలం పన్నులే కాకుండా పన్నేతర రాబడి కూడా 17.7% వృద్ధితో 535 కోట్లకు చేరింది. ఇదే సమయంలో రెవెన్యూ వ్యయాన్ని 8% తగ్గించుకోవడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ద్రవ్య స్థిరత్వాన్ని కాపాడుకుంటూ ఆర్థిక క్రమశిక్షణను నిరూపించుకుంది. రాష్ట్రంలో వ్యాపార లావాదేవీలు వేగంగా సాగుతున్నాయనడానికి జీఎస్టీ వసూళ్లే నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ ఏడాది జూన్ నెలలో 3,151 కోట్ల జీఎస్టీ వసూలు కాగా ఇది గత ఏడాది కంటే 21.3% అధిక వృద్ధిని నమోదు చేసింది. బ్యాంకింగ్ రంగం కూడా రాష్ట్ర ప్రగతికి ఊతమిస్తూ ఈ ఏడాది జనవరి, మార్చి మధ్య రుణ వితరణను 137.6%కి పెంచింది. అదే సమయంలో బ్యాంకుల్లో డిపాజిట్లు కూడా 19.7% పెరిగి ప్రజల ఆర్థిక బలాన్ని చాటుతున్నాయి. పెట్టుబడిదారులకు ఆంధ్రప్రదేశ్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోందని పారిశ్రామిక వృద్ధి గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ జూన్ నెలలో చిన్న, మధ్య తరహా పరిశ్రమల పరిధిలో 49,221 కోట్ల విలువైన యూనిట్లు కొలువు తీరాయి. భారీ మెగా ప్రాజెక్టుల విషయానికొస్తే ఈ ఏడాది ఇప్పటి వరకు 1,58,000 కోట్ల విలువైన పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. ఈ భారీ వృద్ధి పరిశ్రమల స్థాపనకు ఏపీలో అనుకూల వాతావరణం ఉందనే నమ్మకాన్ని పెట్టుబడిదారుల్లో బలపరిచింది. ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి తయారీ రంగం ఆశించిన స్థాయిలో రాణించకపోవడం ఇప్పుడు అతిపెద్ద సవాల్గా మారింది. ఉత్పత్తి ప్రక్రియలో ముందడుగు వేయడానికి ఈ రంగం ఇంకా పటిష్టమైన చర్యలు చేపట్టాల్సి ఉందని నివేదిక హెచ్చరించింది. దీనికి తోడు దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూర్చే మూలధన వ్యయం గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 33% తగ్గడం గమనార్హం. అలాగే గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన స్వయం సహాయక సంఘాల అడ్వాన్సులు 2,627 కోట్లు తగ్గడంపై తక్షణం దృష్టి సారించాల్సి ఉంది. రాష్ట్రంలో శ్రామిక శక్తి భాగస్వామ్యం జనవరి, మార్చి మధ్య కాలంలో 57.10% చేరి గత ఏడాదితో పోలిస్తే 7.70% వృద్ధిని కనబరిచింది. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న ధరలు సామాన్యుడికి, ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నాయి. మే నెలలో వినియోగదారుల ధరల సూచి 4.9%గా నమోదైంది. ఇది గత ఏడాది కంటే 3.21% ఎక్కువ. ఈ ద్రవ్యోల్బణాన్ని సకాలంలో అదుపు చేయకపోతే ప్రజల కొనుగోలు శక్తి తగ్గి వ్యాపారాల పతనంపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది. రాష్ట్రంలో అంతర్గత రవాణా, వాణిజ్యం జోరుగా సాగుతున్నట్లు సరికొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు నిరూపిస్తున్నాయి. ఏప్రిల్, జూన్ మధ్య 33,234 కొత్త వాణిజ్య వాహనాలు రోడ్లెక్కాయి. ఇది గత ఏడాదితో పోలిస్తే 51.6% అద్భుత వృద్ధి. దేశీయ పర్యాటకుల రాక కూడా 22% పెరిగినప్పటికీ విదేశీ పర్యాటకుల సంఖ్య మాత్రం 22.9% పడిపోవడం ఆందోళనకరం. దీనికి తోడు జూన్ నెలలో విమాన ప్రయాణికుల సంఖ్య కూడా 9.1% తగ్గడం పర్యాటక రంగంలో లోపాలను ఎత్తిచూపుతోంది. వ్యవసాయ, మత్స్య రంగాలు రాష్ట్ర వృద్ధికి ఊతమిస్తున్నా కొన్ని పంటల్లో దిగుబడి తగ్గింది. కూరగాయల ఉత్పత్తి 43.3% పెరగ్గా పప్పుధాన్యాల ఉత్పత్తి 39.8% పెరిగింది. కానీ మిరప, నూనె గింజల ఉత్పత్తి మాత్రం గణనీయంగా క్షీణించింది. అయితే మత్స్య రంగంలో సముద్ర చేపల ఉత్పత్తి 32.7%, రొయ్యల ఉత్పత్తి 28.7% పెరిగి రికార్డు సృష్టించాయి. ఈ ఎగుడు దిగుడుల మధ్యనే ఏపీ 2025-26లో 9.9% వృద్ధి రేటు సాధించి జాతీయ సగటు 7.4%ని అధిగమించి దేశంలోనే ముందంజలో నిలిచింది.